మరో బ్రేకింగ్ మార్కాపురం బస్సు ప్రమాదం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. DNA టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో స్వస్థలాలకు తరలిస్తున్నారు. మార్కాపురం జిల్లా రాయవరంలో ఈ నెల 26ని ఘటన జరిగింది. బస్సు ప్రమాద ఘటనలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మార్కాపురం బస్సు ప్రమాదం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. DNA టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మీరావలి సిద్ధంగా ఉన్నారు అందించడానికి. వలి, యాక్చువల్లీ ఎంతసేపటి నుంచి జరుగుతోంది ఈ పరిస్థితి, అలాగే ఏమని చెప్తూ ఉన్నారు పోలీసులు? ఏదైతే ఈ నెల 26వ తారీఖు జరిగినటువంటి మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి రాయవరం వద్ద ఈ సంఘటన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు పోలీసులు అత్యంత కీలకమైనటువంటి చర్య అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. గత ఏదైతే 2 రోజులుగా పరారీలో ఉన్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్ MD ఎవరైతే ఉన్నారో హరికృష్ణారెడ్డిని పామూరు వద్ద పోలీసులు ఎట్టకేల కలుపులో తీసుకోవడం జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా బస్సులో నడిపి 14 మంది ప్రాణాలకు బలి కావడానికి కారణమైనటువంటి హరికృష్ణారెడ్డి మీద ఇప్పటికే ఏదైతే 304A సెక్షన్ అలాగే మరి కొన్ని సెక్షన్లు నమోదు చేసి అతని మీద విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే ఏదైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలు అగ్నికి ఆగుతైన తర్వాత సుమారుగా అతను బూడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. కనీసం మృతదేహాలను గ్రహించేటువంటి పరిస్థితి కూడా లేని సందర్భంలో ఏదైతే గుంటూరు నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎవరైతే అధికారులు ఉన్నారో DNA టెస్ట్ చేసి బంధుమిత్రుల బ్లడ్ శాంపిల్స్ తో DNA టెస్ట్ చేసి ఈ రోజు ఏదైతే గత రాత్రి సమయంలో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా ఈ రోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల లోపు ఎవరైతే వారి బంధువులు ఉన్నారో మృతదేహానికి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా వారి మృతదేహాలను అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిన వాటితో పాటు ఒక స్పెషల్ అంబులెన్స్, వాటితో పాటు ఒక కానిస్టేబుల్ ఎస్కార్ట్ గా ఏర్పాటు చేసి వారి ఎవరైతే మృతదేహాలున్న వారి స్వగ్రామాలకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మృతదేహాలను తీసుకెళ్లేదానికి కూడా అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం పంపించడంతో పాటు మృతదేహాలకి జరిగేటువంటి దహన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వమే ఖర్చులు కూడా భరాయిస్తారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుండి, అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి అసలు కారణాలను మనం ఒకసారి చూసినట్లయితే ఏదైతే ఉన్నటువంటి ఇన్నిమూరు వెళ్లాల్సినటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి హరికృష్ణ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో అది మార్కాపురం దగ్గర స్టీరింగ్ సరిగా లేకపోవడం వల్ల జరిగినటువంటి సంభవం. అయితే ఏదైతే అసలు ఈ స్టీరింగ్ కానీ ఆ బస్సులో కూడా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు గతంలో కూడా ఎక్కడైతే ఎర్రగొండపాలెం వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ అసలు ఆ బస్సు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా గంట సేపు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అప్పటికీ హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కి ఇది సరిగా పనిచేయట్లేదు, కావాలని మీరు వేరే బస్సులైనా అరేంజ్ చేయండి, మేము గమ్యస్థానానికి వెళ్ళాలని బోర్డు చెప్పినప్పటికీ కూడా ఎవరైతే ఉన్నటువంటి డ్రైవరు వెంటనే హరికృష్ణారెడ్డి ఎవరైతే ట్రావెల్ యజమాని ఉన్నారో వారికి హరికృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. చెప్పినప్పుడైనా కూడా హరికృష్ణారెడ్డి దాన్ని సరిచేయకుండా నేనే వస్తానని చెప్పేసి దాదాపుగా మాచర్ల వరకు హరికృష్ణారెడ్డి ఆ బస్సుని తీసుకొని రావడం జరిగింది. అంటే మొత్తం మీద హరికృష్ణారెడ్డి స్వయం కృపారాధంతోనే ఈ రోజు దాదాపుగా 14 మంది మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇతని మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ.
రోజు డిఎన్ఏ అనాలిసిస్ ఏదైతే 26వ తేదీ బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ డెడ్ బాడీస్కి సంబంధించిన డిఎన్ఏ అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి 14 మందిని మేము డిఎన్ఏ ఆధారంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్కి ఆ బాడీని ఇవ్వడానికి రెడీ అయి ఉన్నాము. ఆ బాడీస్ని కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రత్యేక అంబులెన్స్లో ఒక్కొక్క బాడీని ఒక్కొక్క అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వరకు విత్ ఎస్కార్ట్తో పంపించడం జరుగుతుంది. వాటితో పాటు డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇష్యూ చేసి డెత్ సర్టిఫికేట్తో పాటే వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. అదే 14 డెడ్ బాడీస్ 12 ప్లేసెస్కి వెళ్తున్నాయి. అంటే ఒక ఫ్యామిలీలో 2 ఉన్నారు. అట్లా వాళ్ళ ఇష్టాపూర్వకంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగినట్లుగానే సెక్యూరిటీ అక్కడ రెవెన్యూ పంచాయతీ వాళ్ళు కూడా చూసుకుంటారు. రాత్రి వచ్చినాయి రిపోర్ట్స్ కూడా రాత్రి వచ్చినాయి. దాంతోపాటు డెత్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా అన్ని రెడీ చేసాం. ఇప్పుడే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అంతా మ్యాచ్ అయిపోయింది. రాత్రి మొత్తం చూసాం, రికగ్నైజ్ చేశారు. రాత్రి సెకండ్ టైం కూడా 1-2 మళ్ళీ తీసుకొని మళ్ళీ రికగ్నైజ్ అయిపోయింది. అంతా చనిపోయినటువంటి 14 మంది బాడీస్ని కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి యొక్క రక్త సంబంధికులైనటువంటి బంధువులకి ఈరోజు అందించి అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ ద్వారా విత్ సెక్యూరిటీతో వారి యొక్క స్వస్థలాలకి పంపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో బాడీస్ అన్నింటిని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు కొంతమంది ఇక్కడ మన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు కాబట్టి వారి కండిషన్ కూడా చూసి స్టేబుల్గా ఉన్నట్లయితే వారిని ఈ కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేసేటట్టుగా ఇంటికి పంపించడానికి